హరిహర వీరమల్లు సినిమా విడుదల తర్వాత థియేటర్లపై వచ్చిన ఫిర్యాదులతో పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. సినీ ఇండస్ట్రీ పెద్దలతో కలిసి చర్చించడం లేదని, థియేటర్లపై విచారణ జరుగుతుందని ప్రకటించారు. సాక్షి, విజయవాడ, హరిహర వీరమల్లు విడుదల సమయంలో థియేటర్ల ఆందోళనపై హర్టైన నటుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమపై భగ్గుమన్నారు. థియేటర్లు, నిర్మాతలు, లీజుదార్లుపై విల్లు ఎక్కుపెట్టిన ఆయన, వారిని టార్గెట్ చేస్తూ కీలకమైన ప్రకటన విడుదల చేశారు. ఇండస్ట్రీ పెద్దలు ఎవ్వరూ తమను కలవలేదన్న ఆగ్రహం ఆ ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తోంది. హరిహర వీరమల్లు కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ నిన్న తన మంత్రి దుర్గేష్ చేత థియేటర్లపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. నేడు నేరుగా తన కార్యాలయం నుండి హెచ్చరికతో కూడిన ఒక ప్రకటన విడుదల చేయించారు. గతంలో అల్లు అరవింద్, అశ్వనీదత్, దిల్ రాజు, సుప్రియ, చినబాబు, నవీన్ యర్నేని కలిశారు. అందరినీ రమ్మంటే ఎవ్వరూ రాలేదు. తెలుగు ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వంపై కనీస మర్యాద లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా వచ్చి మమ్మల్ని సినిమా సంఘాలు కలవలేదు. కేవలం సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కలుస్తున్నారు. ఇకమీద సినీ ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరపేది లేదు అని పవన్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా వచ్చి టిక్కెట్ ధర పెంచమని కోరడం ఎందుకు? అందరినీ కలిసి రమ్మంటే ఎవ్వరూ రాలేదు. ఇది మాకు తెలుగు సినిమాలో కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఈ రిటర్న్ గిఫ్ట్కు తగ్గట్లే మేం పని చేస్తాం. సినిమా థియేటర్ల ఆదాయంపై ఆరా తీస్తున్నాం. థియేటర్లను యజమానులు నడపడం లేదు. లీజుదారులే థియేటర్లను నడుపుతున్నారు. లీజుదార్ల నుండి పన్ను వస్తుందా లేదా అని పరిశీలిస్తున్నాం. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ అధిక ధరలను కూడా తనిఖీ చేస్తాం. థియేటర్ల పైకి తనిఖీ బృందాలను పంపుతాం. మల్టీప్లెక్స్లలో టిక్కెట్ల ధరలపై కూడా విచారణ జరుపుతాం. మల్టీప్లెక్స్లలో ఆహార పదార్థాలపై కూడా తనిఖీలు చేస్తాం. ఇకమీదట కేవలం సినిమా సంఘాలతోనే చర్చిస్తాం అని పవన్ పేరిట ప్రకటన వెలువడింది. చివరగా, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇకపై ఆయన సినిమా సంఘాలతో మాత్రమే చర్చలు జరుపుతారని స్పష్టం చేశారు.